Mate has also gained a lot of love. I hope you give a lot of love to our film as well. And this is my first film in Telugu as well. So I think um, just accept me with open arms and open heart. It will be great to be staying here for longer and longer. Thank you so much for all the love and all the blessings. And I want to say thanks to my entire team who has loved me, who has taught me so much when I was doing this film. Our director, writer, producer, Naresh, he was always very supportive for me. I didn't know Telugu at all, but everybody, they just boosted me up, that made me sure that I pronounce every word to the ease. And when it comes on screen, it looks like I am speaking Telugu. So thank you so much, sir, that you guys have made this happen. Thank you so much. And this film is now for you guys to see. And I hope you make it a blockbuster. Thank you. I know we all get a lot of love from South cinema, and there are a lot of love for people for films. So I hope we get it as well. Thank you so much. Thank you. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికి వెంకీ కూడా చెప్పారు, ఇట్స్ ఏ సింపుల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ క్రైమ్, లిటిల్ బిట్ ఆఫ్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్విస్ట్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, రైట్? అండ్ రీసెంట్గా మనం టీజర్ లాంచ్ చేసాం, వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది మనకి, ఫాలోడ్ బై లిరికల్ వీడియోస్, సాంగ్స్ ఒక మాటే అండ్ కొట్టో కొట్టో. రీసెంట్ టీజర్ రెస్పాన్స్ కానీ లిరికల్ వీడియోస్, సాంగ్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ టీజర్ చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ చెప్పింది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్ ఉంది, అంతా చాలా బాగుందని ఫోన్ చేసి మరీ చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ట్రైలర్ కూడా చూశారు. ఐ థింక్ ఇట్స్ మోర్ ఎలాబొరేటెడ్ అండ్ ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ ద ట్రైలర్ యాజ్ వెల్. It's been a wonderful journey working with the entire team, especially Naresh Agastya, Sudarshan Garu, Rajkumar Kasreddy. They have been the backbone of the film, followed by supported by Venal Kishore Garu, Harshavardhan Garu, and Nandagopal Garu, Gagan Vihari, Prithvi Garu. So you starting నుంచి ఎండ్ వరకు నండి మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. దట్స్ వాట్ I can promise. So leaving it to all the audience, come to theaters on July 17th and have a lot of fun. Thank you so much. బేసిక్గా ఎంఆర్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టైటిల్, దాని వెనకాల వేరే ఆన్సర్ కూడా ఉంది. అండ్ సుదర్శన్, కసిరెడ్డి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. అండ్ శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాకున్నంతలో మేము కష్టపడి మూవీ చేసాం, ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన చాలా సీరియస్ కో డైరెక్టర్, మీరు ఎందుకు మాట్లాడలేదు? సో హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో డైరెక్టర్స్. అండ్ శ్రీనివాస్ గారు అయితే లిటరలీ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. ప్రతిదీ దగ్గర కూర్చుని అన్నీ జాగ్రత్తగా చూసుకుని ముందు తీసుకెళ్లారు. ఐ హోప్ మా ట్రైలర్ చూశారు, మా సాంగ్స్ చూశారు. ఐ హోప్ మీ ముందుకి July 17th వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని రైట్ అవుట్పుట్ రావాలి అంటే కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలండి. సో మీరు అన్నట్టు డెఫినెట్లీ ఎస్, ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ హ్యాండిల్ చేయడం నాకు కూడా కొత్త, అండ్ ఇట్ వాజ్ రియలీ చాలా కష్టమైన జాబ్ అండి. బట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్. రైటర్ వెంకీ, ఈ హెల్ప్ మీ త్రూ అవుట్ అండి. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది బాగా డైరెక్షన్, ఐ మీన్ పెద్ద సినిమాల్లో రైటింగ్ కానీ డైలాగ్ రైటింగ్ అంతా. సో తన ఎక్స్పీరియన్స్ డైలాగ్స్తో పాటు డైరెక్షన్లో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఒక విధంగా చూస్తానండి, ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా డైరెక్షన్ చేస్తే దాంట్లో కూడా చిన్న అడ్వాంటేజ్ ఉందండి. సో నేను ఇవన్నీ ఆలోచించి అవుట్పుట్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బాగా తీయచ్చు, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కూడా
వాల్యూస్ అని తక్కువ ఎంత బాగా తీయచ్చు, ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో ట్రై చేశానండి. బట్ యా, ఇట్ వాజ్ ఎ టఫ్ జాబ్ అండ్ వి ఫైనల్లీ డిడ్ ఇట్. అంటే ప్రమోషన్ లాస్ట్ 1 వీక్కి పెట్టుకున్నామండి. రేపటి నుంచి అన్ని విధాలుగా డిజిటల్ ప్రమోషన్స్ కానీ, మీమ్స్ కానీ, మిగతా డిజిటల్ కంటెంట్ కానీ అంతా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. స్పెసిఫిక్గా విలేజెస్ అంటూ ఇంకా అనుకోలేదు, బట్ ప్లాన్ అంతా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రాబ్లీ నెక్స్ట్ 1 వీక్ మీరు లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ ద సోషల్ మీడియా అది చూస్తారండి మీరు. నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ అని చెప్పలే కానీ నాకు ఒకటి ఉంది. మూవీలో ఐదర్ నేను ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ మై ఎజెండా. ఆ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్సే గుర్తుంటాయండి సినిమాలో. సో ప్రాబ్లం సాల్వ్ చేయాలి లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తేనే చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా మీరు చేస్తున్నవన్నీ కూడా ఆ టైప్ రోల్సే. అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ జానర్స్ కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో చాలా అందంగా ఉన్నారు, లవర్ బాయ్ లుక్లో ఇంచక చాలా బాగుంటుంది. కొంచెం పొద్దుగున్నాను ఫీల్ అవుతుందా? ఎనీవే, ఈ మూవీ మీకు మత్తు వదలరా 2లో, మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో ముగ్గురు ఉండి ఎంత ఫన్ జనరేట్ చేస్తారో ఈ మూవీ కూడా అలాగే జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే అంటే ప్రొడక్షన్ చేతిలో ఉంటే మన కంట్రోల్లో ఉంటుంది కదా, మేకింగ్ వైజ్ ఎవ్రీథింంగ్, సెన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అది కావాలనిపించింది, అందుకే నేనే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే మీరు ఓటీటీలో పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ స్టోరీస్ కానీ చాలా బాగుంటున్నాయి. థియేట్రికల్గానే అదే మిస్ అవుతుంది అనిపించింది. మేబీ మీరు అన్నట్టు బిగ్గర్ ప్రొడక్షన్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు వచ్చినప్పుడు మనకేమన్నా సెన్సిబిలిటీస్కి మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం క్వశ్చన్ చేయలేం. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి కామ్గా. వెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ యూ విల్ హ్యావ్ దట్ కమాండ్ కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ నౌ. ఇప్పుడు నుంచి అయితే అది ట్రై చేస్తాను గట్టిగానే. చూడాలి. 17th టీజర్ వస్తుంది, సారీ గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది, అదొకటి. ఇట్ విల్ ఆన్సర్ యూ. సో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్? యా, ఆ ప్రొడ్యూస్ అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. యా, హోప్ఫుల్లీ డిఫరెంట్. ఈ క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్. వాడక్కడ రింగ్ మాస్టర్ కైండ్ ఆఫ్ థింగ్ కదా, ఇక్కడ అలా కాదు. వీళ్ళు కొంచెం వీళ్ళు ఏదో ఒకటి లైఫ్లో సొంత బిజినెస్ పెట్టుకుని డెవలప్ అవ్వాలి, ఈ టైప్లో ఉంటారు అనమాట. సో కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ నేను కథ వినేటప్పుడు గుర్రం పాపిరెడ్డి ఏంటి ఏమైనా మ్యాచ్ అవుతుందా ఈ సవాల్ అది ఇది అనుకున్నాం కానీ, బట్ అలా ఏం లేదు యాక్చువల్లీ. అండ్ ఓటీటీలో చూసుకుంటే మీ సిరీస్లన్నీ సూపర్ హిట్స్. సో చాలా థ్రిల్లింగ్ చూసేటని చెప్పి కూడా అరే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనిపిస్తుంటాయి. సో థియేటర్ గారికి వచ్చేసరికి మీరు ఎక్కువగా కామెడీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏమైనా? నేను అలా జోనర్లోనే వస్తుంది కదా కొంచెం. బేసిక్గా నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, నాకేం వస్తుందో దాన్ని, అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్ని దాన్ని రియలిస్టిక్గా న్యాచురల్గా డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దీంట్లో మీరంటే ఫిలిం మీద బాగా వర్క్ చేస్తే మనం ఎక్కువ ప్రమోషన్స్ మీద వర్క్ చేయక్కర్లేదని నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. రైటింగ్ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ ఫిలిం మీద గట్టిగా వర్క్ చేస్తే మనం అంత ప్రమోషన్ అంత పుష్ చేయక్కర్లేదు, ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు. అది బిలీవ్ చేస్తాను నేను బాగా. నేను అలా చూసుకుంటాను అంతే యాక్టింగ్. అంటే ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎంతవరకు వేరియేషన్ చూపించగలరా? సో బేసిక్గా వేరియేషన్ అంటే నేను ఏం చెప్పలేనండి. ఇప్పుడు నరేష్ అగస్త్య అనేవాడు ఎంఆర్పీలో పడితే ఎలా చేస్తాడు అలాగే చేస్తాడు. అంటే లైక్ ఇప్పుడు నేను అనేవాడిని వేరే సినిమా ఉందనుకుందాం. ఇప్పుడు నేను ఒకలా ప్రిపేర్ అవుతాను క్యారెక్టర్, ఇంకో హీరో ఇంకోలా ప్రిపేర్ అవుతాడు ఆయన మైండ్ సెట్ ప్రకారం. అంతే, అలాగే ఉంటుంది మోస్ట్లీ. ఓకే సార్, అంటే ప్రతి సినిమాలో కసిరెడ్డి గారు మీరు కామన్ అనేది ఇప్పుడు అయిపోయింది. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ వల్ల ఇలాంటి రోల్ చేస్తున్నారా సార్, లేకపోతే ఆయనతోనే ఏదైనా స్టోరీ? అలా ఏం లేదండి. వీళ్ళు మొత్తం బేసిక్గా ఫస్ట్ ఎంఆర్పి వచ్చింది, దాని తర్వాత గుర్రంబాపి రెడ్డి వచ్చింది. ఫస్ట్ పరిచయం కసిరెడ్డితో ఎంఆర్పితోనే నాకు యాక్చువల్గా. దాని తర్వాత గుర్రంబాపి రెడ్డి సేమ్ అట్లా. గుర్రంబాపి రెడ్డి అయితే అది నా చాయిస్ కాదు, అది డైరెక్టర్ చాయిస్ అనమాట. నాకు కసిరెడ్డియే కావాలి. ఎంఆర్పి మీ చాయిస్ సార్? నా చాయిస్ కాదు, డైరెక్టర్ చాయిస్. అంటే అది చాలా నరకం అండి. 0 degrees అంట కదా. ఇంకా తక్కువ మైనస్ లో ఉంటుంది. ఓకే. అండ్ 17,000 feet లో ఉంటుంది అనమాట. 17,000? ఓకే. ఇట్స్ టఫ్ అయింది యాక్చువల్గా. లిటరల్లీ నీడిల్స్ తో పొడుస్తున్నట్టుంటాయి ఫింగర్. ఏమైనా ఇబ్బందులు పడ్డారా? చాలా మంది పడిపోయారు అక్కడ, ఆక్సిజన్ అందంగా. పడిపోయారా? ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వినలేదంటే వదిలేస్తాను. ఓకే.
ఫైన్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటున్నారు. అవును. అంటే ఇప్పుడున్న మూవీస్ చూస్తే ప్రొడ్యూసింగ్ అనేది కత్తి మీద సామ్ అయిపోయింది. సో ఆ విషయంలో మీరు అంతా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా ఎలా ముందుకు వస్తున్నారు? డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా అంటే నేనేం పేరు చెప్పుకోను కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ దాంట్లో. ఓకే. బేసిక్గా నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ ఫిలింతో ఇప్పటి వరకు అలాంటి ఫిలిం ఇండియన్ హిస్టరీలో చేయలేదు. నేను ఆల్మోస్ట్ సహారా డెజర్ట్లో 75 days షూట్ చేశాను అక్కడ. ఓకే. 55 degreesలో. ఓకే. అది ఎవరు చేయలేరు కూడా. వెళ్ళి 75 రోజులు అక్కడికి వెళ్ళి 55 degreesలో చేయమంటే కాకినాడలో పెడితేనే వచ్చేస్తున్నారు తిరిగి. ఓకే. ఓకే. ఓకే ఫైన్. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. సో యంగ్ డైరెక్టర్స్ కి ఎవరినైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అంటే మీరు వాళ్ళ దగ్గర చూసేది ఏంటి? ఏం లేదు, ఒక డెమో, మంచి డెమో, వాళ్ళకు మంచి డెమో సెన్సిబుల్గా షూట్ చేసుకుని వస్తే హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరు ఎలా చేస్తారన్నది ఆన్ సెట్స్ వరకు మనకు తెలియదు. ఇప్పుడు ఏమైనా స్క్రిప్ట్స్ వింటుంటే షార్ట్ డివిజన్ కూడా అయిందని అడుగుతున్నాను. షార్ట్ డివిజన్ అయితే అప్పుడు వింటా అని చెప్తున్నాను కదా. నైస్. రైటర్ గారికి హాయ్ సార్. హాయ్. So people calling you as an underrated actor, like చాలా మంచి పర్ఫార్మర్, he wanted one solid hit పడాలి అబ్బాయికి అని చెప్పేసి. అదే ఒక్క డైరెక్టర్ రావాలండి, ఎవడో వాడు వస్తే అయిపోయింది. అంటే జనరల్ గా చాలా ఇప్పుడు వచ్చే యంగ్ యాక్టర్స్ కంప్లీట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ డైరెక్టర్స్, లైక్ రైటింగ్, డైరెక్టర్ తనకు తన స్క్రిప్ట్స్ రాసుకుని వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. యువర్ ఇంటూ ప్రొడక్షన్, ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఇంటూ? అంటే అది కూడా ఒక పాయింట్ చెప్తాను, నేను హర్ట్ చేయలేండి మనుషులు అంత ఈజీగా. ఈగోస్ హర్ట్ అవుతాయి స్క్రిప్ట్ లోకి వెళ్తే. అందుకే నేను ఎక్కువ అయితే అయింది ఓకే వింటే ఓకే, వినకపోతే సింప్లీ ఓకే జస్ట్ గో హెడ్. అంటే ఓటీటీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, అండ్ యువర్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ. అవును. సో అంటే ఆల్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు. లైక్ వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ బీయింగ్ అన్ యాక్టర్? అంటే సినిమాస్ కంఫర్టబుల్ ఉన్న ఓటీటీ? ఓటీటీలో అండి ఇంకా లెక్కలు చూడరు కదా బేసిక్గా, ఇంత కలెక్ట్ అయింది అంత కలెక్ట్ అయింది అని చెప్పి అదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఓకే. యా. సో ఆల్ ద బెస్ట్ అండి, మీకు మంచి హిట్ పడాలి. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక 3 years నేను కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్ అవి చేశాను. సో నేను స్టార్ట్ చేసింది కూడా కామెడీ మూవీస్తోనే స్టార్ట్ అయ్యాను, లైక్ శవంతకమణి, దేవదాస్, గ్యాంగ్ లీడర్. సో మధ్యలో ఎందుకో నాకు మళ్ళీ కామెడీ సబ్జెక్ట్స్ రాలేదు. సో సడన్గా కామెడీ ఫిల్ము అంటే వచ్చి కథ విని, సో ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కాదండి, చాలా ఇష్టమైన సబ్జెక్టు, జోనరు. సో నేనేమి కష్టపడలేదు, చాలా హ్యాపీగా నవ్వుతూ చాలా హ్యాపీగా రాసేసాను. I felt great that I am being welcomed into this industry in Tollywood, and I had a beautiful experience. The director, the writer, Shravan, Venki, Naresh, and the entire team, they have just loved me, you know. And when you have this loving people around you, they want to also make the best out of you. No, so that has happened. Whatever you're gonna see me on screen, it's all their hard work which has done on me. So just I think I'm blessed that so much of love I always get from the people, and now from the South film, it feels amazing. I've worked in Bombay, in TV, in web there. Did Big Boss as well, but now film is another ball game, and it's amazing to be on this big screen and to be seen there for the public. Is filmy ऐसी है ना, comedy film. This is a comedy film, so we had a lot of fun on set also. Or I go to their have you seen the film what we have done, and Sab acha, we all have done a great work all together, and it's a very funny scene. Actually, I'll tell you one more thing, because I do not know Telugu, you know. So I went there, I was doing scenes, and suddenly everybody is laughing around. I was like, because I can't understand, it's like something good is happening if everybody is laughing. It's a comedy film, so it's a good film. So I had that experience, so I'm sure you guys also gonna love it. बहुत अच्छा लग रहा है, और ये जो एक्सेप्टेंस है, आप लोगों का प्यार है, तो बहुत अच्छा लग रहा है.